నాన్న గెలుపే లక్ష్యంగా కడపలో తనయుడు ఉధృతంగా ప్రచారాన్ని చేపట్టాడు. కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అఫ్జల్ ఖాన్ కు టికెట్ కేటాయించడంతో ఆయన రెండో కుమారుడు హైదర్ ఖాన్ ప్రజల్లో జోరుగా ప్రచారంతో దూసుకొని పోతున్నాడు. కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజద్ బాషా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అఫ్జల్ ఖాన్ ను ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ రెండో కుమారుడు హైదర్ ఖాన్ తో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారాలు హోరెత్తున సాగిస్తున్నారు. కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కుమారుడు విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టి ప్రజల ముందుకు ఓటు వేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కుమారుడు రెండో కుమారుడు హైదర్ ఖాన్ ఉన్నారు. ఆయన కూడా తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతోంది? అందరికీ నమస్కారం. ఈరోజు 44 డివిజన్లో కాగితాల పెంటలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చాలా మంచిగా ప్రచారం కొనసాగుతుంది. గడప గడపకు మనం ప్రచారంకి వెళ్తుండగా ప్రజలు ప్రచారం చేయకముందే మన ఓటు కాంగ్రెస్ పార్టీకే అని చెప్పి తెలియజేస్తున్నారు. అది కాగా ప్రజలందరూ బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీకి ఎటువంటి పరిస్థితుల్లో ఓటు వేయము అని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజలు చూపించే స్పందనకు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ గారు మరియు ఎంపీ అభ్యర్థి షర్మిలమ్మ తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రధానంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలన కడప నియోజకవర్గంలో ఎలా కొనసాగింది అనుకుంటున్నాను? వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలుగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా గారు కడప అభివృద్ధి చేయడానికి విఫలమయ్యారు. విఫలం ఎందుకు అయ్యారంటే కడపలో సమస్యలు కొనసాగుతున్నాయి. డ్రైనేజ్ సమస్యలు మరియు త్రాగునీటి సమస్య. ప్రజలు త్రాగునీటి లేకుండా అల్లాడుతున్నారు. ఏం అభివృద్ధి చేశారండి అంజద్ బాషా గారు? రోడ్లు పగలగొట్టడం అభివృద్ధి కాదు, సర్కిళ్ళు కట్టడం అభివృద్ధి కాదు. పేద ప్రజల సమస్యలు తెలుసుకోండి, వీధులు వెళ్ళండి, డ్రైనేజ్ సమస్యలు చూడండి. అది కాకుండా మనకు త్రాగునీటి అందుబాటు ప్రజలకు అందించేలా చూడాలి. ఇది అభివృద్ధి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రజల స్పందన చూసి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కడపలో ఎంపీ ఎమ్మెల్యే సీటు 2 అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తప్పకుండా గెలుస్తుంది. గెలిచిన వేళ మా నాన్నగారు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్కు తప్పకుండా స్పెషల్ స్టేటస్ వస్తుంది. షర్మిలమ్మ గారు మనకు హోదా ఇచ్చారంటే 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ వస్తుంది. అది కాకుండా మనకు నాన్న గెలిస్తే నాన్నగారు టీకే అఫ్జల్ అలీ ఖాన్ గారు గెలిస్తే మంచినీటి సదుపాయం మరియు డ్రైనేజ్ ఇదంతా పనులు నిర్వహిస్తూ అది కాకుండా చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇది కాకుండా ప్రజలకు అందుబాటులో తప్పనిసరిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నారు. అందరి కడప ప్రజలకు నా ఒక్కటే మాట, కడప ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన అఫ్జల్ ఖాన్ గారికి మరియు ఎంపీ క్యాండిడేట్ అయిన షర్మిలమ్మకు దయచేసి ఓటేసి వేయించి గెలిపించాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలన కాలంలో కడప నియోజకవర్గంలో సమస్యలు తీర్చడంలో తీవ్రంగా విఫలమయ్యారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కుమారుడు హైదర్ ఖాన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ పట్టం కడితే ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల సమస్యల కోసం నిత్యం కృషి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కుమారుడు హైదర్ ఖాన్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.